అండ్ ఈ వీడియో ఓన్లీ తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, తెలియని వాళ్ళ కోసం. మన అంటే మనం ఫోన్ యూజ్ చేస్తున్నాం, మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే మీకంత నాలెడ్జ్ ఉంది అని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే కనుక యూ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ట్రిక్, అంటే ట్రిక్ ఏం కాదు, ఇది ఒక యాప్ సహాయంతో ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటేనే టైప్ ఆటోమేటిక్గా అవుతుంది. తెలుగే కాదండి, మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు సెర్చ్ చేసుకొని మీరు హిందీ కావాలంటే హిందీ మాట్లాడొచ్చు, తెలుగు కావాలంటే తెలుగు మాట్లాడొచ్చు. ప్రజెంట్గా అయితే నేను తెలుగు మాట్లాడి చెప్తాను. ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంది కదా, ఈ మైక్ ఆప్షన్ సింపుల్గా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఈ వీడియో కావాలనుకుంటే కనుక మీరు కంప్లీట్గా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా మాట్లాడేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడాలన్నమాట. చూసారా, ఇక్కడ నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడితేనే మనకి ఇక్కడ సింక్, అంటే ఏదైతే మన మాటలు ఉన్నాయో అవి గూగుల్కి వెళ్ళి గూగుల్ నుంచి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నేను ఏదైతే మాట్లాడానో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అదే టైప్ అవడం జరుగుతుందన్నమాట. కావున మీరు వెయిట్ చేసి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను తెలుగే కాదు, హిందీ కూడా మాట్లాడి చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, సింపుల్గా సెట్టింగ్స్ ఐకాన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్, ఇక నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తెలుగు కాకుండా మీకు హిందీ సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీరు మల్టీ లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక హిందీలో పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి కోసం ఒక్కసారి హిందీలో పెడతాను. మరి హిందీ నాకెలా వచ్చో నాకెలా తెలుసో మీరు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను హిందీలో అయితే కన్వర్షన్ మాట్లాడతాను. ఇప్పుడు మీరు చూడండి, హిందీలో అయితే నేను మాట్లాడతాను. नमस्कार दोस्तों, मेरा नाम गणेश है, आप देख रहे हैं जी ट्रिक्स यूट्यूब चैनल. दोस्तों, आज हम बताने वाला है, మనకు అంత హిందీ రాదు, ఏదో వచ్చిన లాంగ్వేజ్ కొంచెం మాట్లాడుతూ ఉన్నాను. అది యాజ్ ఇట్ ఈజ్ ఏదో గూగుల్ ట్రాన్స్లేట్ అవుతుంది. నేను ఏదైతే మాట్లాడానో హిందీ లాంగ్వేజ్లో అది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ టైప్ అయితే అంటే టైప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలానే కాదండి, హిందీ, మరాఠీ, తమిళ్, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఇక్కడ గూగుల్ కన్వర్షన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అన్నది ఈ వీడియోలో చూడండి, మీకు కంప్లీట్గా చెప్పేస్తాను అన్నమాట. ముందుగా దీనికోసం కావాల్సింది ఏంటంటే గూగుల్ ఇండెక్ యాప్ అనమాట. గూగుల్ కీబోర్డ్ అని కొట్టినా పర్లేదు, లేదంటే గూగుల్ ఇండెక్ కీబోర్డ్ ENDIC కీబోర్డ్ అని కొడితే సింపుల్గా యాప్ వచ్చేస్తుంది. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ అయితే లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఫ్రెష్గా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినట్టే కనుక తెలుగులో టైప్ చేసుకోవచ్చు, అలానే ఇంగ్లీష్లో, హిందీలో కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. అంటే ఎలా చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఎలా టైప్ చేయాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను. కాకపోతే అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, అది కూడా మీరు చూడొచ్చు. సింపుల్గా మనం ఫస్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎనేబుల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ ఇన్పుట్ మెథడ్ అని ఉంది కదా, ఇక్కడ వివో ఉంటుంది. ఇక్కడ మనకి ఆ ఇండెక్ కీబోర్డ్ రావాలనుకుంటే కనుక ఫస్ట్ గూగుల్ ఇండెక్ కీబోర్డ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఓకే పర్మిషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని ఉంటుంది. గూగుల్ ఇండెక్ కీబోర్డ్లోకి వెళ్ళండి, వెళ్ళిన డన్ అని కొట్టేసేయండి. ఇక్కడ ఏంటంటే మీరు కీబోర్డ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తున్నట్టు. మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంది, దీన్ని ఆఫ్ చేసేసి ఇది ఆఫ్ చేసేసుకొని మీకు కింద ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మలయాళం, హిందీ కావాలి, ఒడిస్సా ఇంగ్లీష్ కావాలి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కావాలి. చాలామంది తెలుగు, ఇంగ్లీష్ కావాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ ఒక్క లాంగ్వేజ్ని ఆన్ చేసేసి మిగతా వదిలేస్తాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా మళ్ళీ హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళిపోతాం. సింపుల్గా హోమ్ పేజ్లోకి వచ్చేద్దాం. హోమ్ పేజ్లోకి వచ్చిన నోట్లోకి వెళ్తాను. మీకు కొన్ని లెటర్స్ అయితే టైప్ చేస్తాను. ఇప్పుడు మనం వాయిస్ అసిస్టెంట్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఎలా అన్నది నేను చెప్తాను. సింపుల్గా ఇక్కడ మీకు ఈ కీబోర్డ్ ప్లేస్లో ఇక్కడ తెలుగు ఉంది కదా, తెలుగు కావాలంటే ఇక్కడ మీరు ఏంటంటే డబల్ ట్యాప్ చేస్తే జిఏ అనేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదంతా కాదు, ఇప్పుడు ఇదే విధంగా మీరు తెలుగులో ఎలా మీరు మాట్లాడితే కనుక ఎలా తెలుగులో టైప్ అవుతుంది అన్నది నేను చెప్తాను. సింపుల్గా ఇక్కడ మైక్ ఐకాన్ ఉంది కదా, మైక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడితే ఇక్కడ నాకు ఇంగ్లీష్ వర్షన్లో వస్తుంది. మరి నేను ఇప్పుడు లాంగ్వేజ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఒకటి చెప్తున్నాను, మీరు ఏదైతే వాయిస్ చెప్తారో అప్పుడు మాత్రం ఇంటర్నెట్ ఉండాలి. మీరు నార్మల్గా తెలుగులో టైప్ చేస్తే కనుక ఇంటర్నెట్ అవసరం లేదు. మీరు వాయిస్ చెప్పినప్పుడు మీకు ఎటువంటి ఏదైనా డౌట్ ఉన్నా కూడా అసలు మీరు ఇతర లాంగ్వేజ్ కన్వర్షన్కి అయితే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సింపుల్గా ఇక్కడ లాంగ్వేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఉన్న లాంగ్వేజ్ మీకు కావాలంటే పెట్టుకోండి, లేదు అనుకుంటే నేను ఇక్కడ తెలుగు అని పెడుతున్నాను. మీకు కావాలంటే తెలుగు, హిందీ అంటే హిందీ, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం మైక్ సింబల్ క్లిక్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటాను.
మీకు ఏదైనా కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇదే విధంగా ఏంటంటే మీరు గూగుల్ ఏంటి కీబోర్డ్ ద్వారా తెలుగే కాదు అన్ని లాంగ్వేజెస్ని మీరు మాట్లాడుతూ ఆటోమేటిక్గా అక్కడ టైప్ అయితే అవుతుందన్నమాట. మీకు అవసరం లేని మ్యాటర్ ఏదైనా కరప్షన్స్ ఉంటే కనుక అది మీరు కరప్షన్స్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే దీనిలో పెట్టుకోవచ్చు, తెలుగు, ఇంగ్లీషు. మీరు ఇక్కడ GANESH అని పెడితే ఇక్కడ నేను గణేష్ అని రాస్తే అక్కడ నీకు తెలుగులో టైప్ అయ్యి చూసారా, నేను ఇంగ్లీష్లో రాస్తే. ఒకవేళ ఇంగ్లీష్ కావాలనుకోండి, ఇంగ్లీష్ మెథడ్ ఉంది, ఇంగ్లీష్ మెథడ్లో టైప్ చేయొచ్చు. ఇదే విధంగా తెలుగు, ఇంగ్లీష్ రాయడమే కాకుండా మీరు వాయిస్తో మాట్లాడితే ఆటోమేటిక్గా అదే టైప్ అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జనరేషన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.